హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. మంచి టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నదైతే నేను ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. నేను చెప్పే ఈ విధానంలో మీరు ఈ పచ్చడిని కనుక ట్రై చేస్తే కనుక చాలా అంటే చాలా రుచిగా కుదురుతుందండి. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ఇదిగోండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బీరకాయ అయితే ఈ సైజు ఉంటే సరిపోతుందండి. బీరకాయ మరీ లేతగా ఉండాల్సిన అవసరం అయితే లేదండి. ముదర బీరకాయతో పచ్చడి చేసుకుంటేనే మంచి రుచి కుదురుతుంది. అలాగే దీని మీద ఉన్న తొక్కని మనం తీయాల్సిన అవసరం లేదండి. బీరకాయని అయితే ముందు నీట్గా వాష్ చేసుకొని తొక్కని తీయకుండానే తొక్కతో పాటుగానే నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే మామూలుగా పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ కూడా మనము చక్కగా ఒక పళ్ళెంలోకి తీసి పెట్టుకుందాము. అలాగే ఒక 4-5 మంచి ఎర్రటి టమాటా పళ్ళుని తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకుందామండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పరిమాణంలో మనం టమాటా ముక్కల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కట్ చేసిన టమాటాలను కూడా ఒక సైడ్కి ఉంచుకుందామండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరిగిన తర్వాత మన గుప్పెడంతా శనగపప్పు, అలాగే మరి కొంచెం వేరుశనగపప్పు, అదే శనగ పలుకులండి, అవి కూడా వేసి చక్కగా వేయించుకోండి. కొంచెం దోరగా అయ్యేంత వరకు వీటిల్ని ఫ్రై చేసుకుందాము. అలాగే ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి చక్కగా వేయించుకుందామండి. మేమైతే స్పైసీ తక్కువగా తింటాం కాబట్టి 4 పచ్చిమిరపకాయలే వేసానండి. మీకు కావాలంటే ఎక్స్ట్రాగా మరో 2 వేసుకోండి. ఇలా ఇవి అన్నీ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మనం పక్కకు పెట్టుకుందాము. ఈ పప్పుల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు అలాగే ఉంచుతామండి. మిక్సీ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే ఈ ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా వేసుకుందాము. ఈ బీరకాయ ముక్కలన్నిటిని కూడా ఒక 10 మినిట్స్ వరకు అలా వేయించుకుందామండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే బీరకాయ ముక్కలు మాత్రమే వేసి వేయించుకోండి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని చక్కగా మగ్గించుకుందామండి. మనకి బీరకాయలో నుంచి వాటర్ ఎక్కువగా దిగుతుంది కదా, సో ఆ బీరకాయ వాటర్ దిగినంత వరకు కూడా మనము చక్కగా మగ్గించుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. మరి లో ఫ్లేమ్లో అవసరం లేదు, అలాగని హై ఫ్లేమ్లో కూడా పెట్టద్దు. చూసారా చక్కగా ఉడుకుతుంది కదా, అలా మూత పెట్టుకొని వీటిలన్నింటిని కూడా మగ్గించుకోండి చక్కగాను. కొంచెం ముద్దలా అయిపోయేంత వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి అయితే ఓన్లీ అన్నంలోకే కాదండి, మనం కావాలంటే దోశల్లోకి కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇడ్లీ, టిఫిన్ ఏదైనా సరే మనం ఈ పచ్చడిని చక్కగా సర్వ్ చేసుకొని తినొచ్చండి. మంచి రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. చూసారా చక్కగా మగ్గిపోయింది. ఇంకా ఇవన్నీ వేగిపోయినట్టేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుందాము. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. అయితే మిక్సీ జార్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న పలుకులు, శనగపప్పు అవి వేసుకుందామండి. కిందన ఉంటే చక్కగా నలుగుతాయి అన్నమాట. వీటి మీదన బీరకాయ టమాటా ముక్కలు వేసుకుందాము. ఇందులో మనకు కావాలి అంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది మరీ ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుంది. ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ వేసుకున్నాం కదా. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పులుపుగా అయిపోతుంది పచ్చడి, అంత రుచిగా ఉండదన్నమాట. ఇంకా మిక్సీ చేసేసుకుందామండి. మిక్సీ చేసేసుకోవడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని చక్కగా పోపు పెట్టేసుకుంటే అయిపోతుందండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, మంచి రుచిగా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా పచ్చడికి. అంతేనండి, నోటికి ఎంతో రుచిగా అనిపించే మన
బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిన్నాము అంటే ఎంతో రుచిగా ఉంటుందండి. ఆ రుచిని చాలా బాగా మనం ఆస్వాదిస్తాము. ఈ వీడియో ద్వారా మంచి రుచికరమైన పచ్చడిని మీరు చూశారు కదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ ఏ విధంగా అనిపించింది అన్నదైతే కమెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.